లాల్ దర్వాజా బోనాల టెంపుల్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం టెంపుల్ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈ అమ్మవారి ప్రత్యేకత? 116 సంవత్సరాల నుంచి అప్రతంగా ఈ లాల్ దర్వాజా బోనాలు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఈ పాతనగర వాసులు బ్రహ్మాండంగా జరుగుతున్నారు. మరియు ఈ సంవత్సరం కూడా మన గవర్నమెంట్ సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో బ్రహ్మాండంగా 116వ సంవత్సరం ఈసారి కూడా జరుపుకుంటున్నాం. మరియు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ప్రభుత్వం సహకారంతో మాకు అందరూ సహకరిస్తున్నారు. మేము ఈసారి ఆడపడుచులకు ప్రత్యేకంగా, పిల్లలకు ఆడపడుచులకు ప్రత్యేకంగా లైన్ క్యూ ఏర్పాటు చేయాలని కూడా మా కమిటీ నిర్ణయించడం జరిగింది. అంటే ప్రతి ఆదివారం బోనాల సమర్పణ జరుగుతుంటుంది. ఈ అమ్మవారికి చివరి రోజు బోనాలు సమర్పిస్తారు ఆషాఢ మాసంలో లాస్ట్ ఆదివారం రోజు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఫస్ట్ అభిషేకంతో కలశ పూజతో ప్రారంభమై 9 రోజులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో జరిపి ఆదివారం రోజు బోనం సమర్పించి మరియు సోమవారం రోజు గావు కార్యక్రమం జరుగుతుంది, ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎంతమంది జనాలు వస్తారు? లాస్ట్ టైం 18 లక్షల మంది రావడం జరిగింది. ఈసారి ఇంకా రెట్టింపుతో చాలా లక్షలాది మంది ఈ స్టేట్ నుంచి, పక్క స్టేట్ల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ ఆదివారం ఈరోజు మేము ఢిల్లీ ప్రయాణం జరుగుతున్నాం. ఢిల్లీలో బోనాలు ఈసారి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 10 ఏళ్ళ నుండి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ఢిల్లీ దేశవ్యాప్తంగా కూడా వ్యాపింపజేయాలని మా కమిటీ సంకల్పించింది. మాణిక్ ప్రభు గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ బోనాలు ఈ ఢిల్లీకి తీసుకెళ్లడం, ఈ ఆచారం ఎప్పటి నుంచి స్టార్ట్? ముందు జీ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఏనాడైతే మన దేశ రాజధానిలో పెప్పర్ స్ప్రే జరిగిందో పార్లమెంట్లో, ఆనాడు మేము అక్కడే ఉండడం జరిగింది. ఆనాడే ఈ యొక్క బోనాలు చేయాలని చెప్పి అక్కడ అమ్మవారికి పూజ చేయడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం కూడా అక్కడ దేశ రాజధాని బోనాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో అప్పటి ప్రభుత్వ సహకారంతో అత్యంత భక్తి శ్రద్ధలు గత 2015వ సంవత్సరం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా దేశ రాజధానిలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఇండియా గేట్ నుంచి, అంటే అక్కడ ఇండియా గేట్ దగ్గర రకరకాలైనటువంటి దేశాల నుంచి ప్రజలు అక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆనాడు ఢిల్లీ గేట్ నుంచి మా యొక్క ఘటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి తెలంగాణ యొక్క ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆనాడు ఘటస్థాపన జరిగింది. ఆ ఘటస్థాపన నుంచి ఈనాటి వరకు కూడా నిర్విరామంగా 10 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈనాడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అన్ని శాఖల నుంచి మాకు సహాయ సహకారాలు అందుతున్నాయి. వారి సహాయ సహకారాలతో ఈనాడు 9-10వ తేదీ నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క నిర్వహణ చేస్తున్నాం. ఈ యొక్క బోనాల జాతరకు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని మరి ఈ యొక్క జీ టీవీ తర్వాత తెలియజేస్తున్నాం. జై శ్రీమవాణి మంగళి మాతాకి. అమ్మవారిని గత 10 ఏళ్ల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా మీరు ప్రపంచ నలుమూలలో అందరికీ తెలియాలి మన తెలంగాణ గొప్పతనం అని మీరు తీసుకెళ్తారో, అక్కడ ఎలా వస్తుంది? అక్కడ చాలా బాగా వస్తుంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్గా మనకు సపోర్ట్ చేస్తారు. దానికి సంబంధించింది ఏదైతే బడ్జెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకు వస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్కడ సెంట్రల్ మినిస్టర్స్, ఇక్కడ నుంచి స్టేట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరూ అక్కడ హాజరవుతారు కంపల్సరీ. ఈసారి ప్రాసెస్ ఏంటి? ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేసి మళ్ళీ తీసుకొస్తారా? ఎలా ఉంటుంది? జస్ట్ ఇక్కడ ఏ విధంగానైతే మనము బోనాలు జరుపుతామో అక్కడ కూడా అదే విధంగా బోనాలు జరపడం జరుగుతుంది. దాని విధంగా ఉంటుంది. ఈసారి మన పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి వస్తారని చెప్పారు. మంత్రి గారి ఆధ్వర్యంలో బోనాలు జరుగుతుంది. ఈసారి ఇన్ని లక్షల మంది వస్తారని చైర్మన్ గారు చెప్పారు. మరి ఈసారి ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? ఈసారి సుమారుగా 10 నుంచి 12 లక్షల వరకు భక్తులు రావచ్చు. ముఖ్యంగా మహిళా భక్తులు
బస్సు సౌకర్యం కూడా ఉచితంగా ఉన్నందుకు ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ 10 నుంచి 12 లక్షల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అలాగే ఈసారి 116వ వార్షిక బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల సహకారాలతోటి అత్యంత వైభవంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు సత్వరమే దర్శనం కలిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే ప్రభుత్వం తరపు నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ప్రభుత్వం తరఫున మాకు సంపూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మరియు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అలాగే కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి గారు, అందరి నుంచి మాకు పూర్తి సహకారం ఉంది. ఆల్రెడీ ఢిల్లీలో కూడా ఏర్పాట్లు మొదలైనాయి. అత్యంత వైభవంగా 10వ దశాబ్ది ఉత్సవాలు ఈసారి జరుపుకోబోతున్నాము. అక్కడికి సుమారు 600 నుంచి 700 మంది ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున జరిగింది. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇక్కడ అద్భుతంగా ఇంత లక్షల మంది జనంతో బోనాలు తెలంగాణ ఆడపడుచులు జరుపుకున్నారు. ఈసారి మరింత లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది? ఇప్పుడు మనకి అమ్మవారికి వందల సంవత్సరాల నుండి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అందులో భాగంగా మనము ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేస్తూ ఉంటాము. అయితే ఈసారి 116వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మనము వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక 5 క్యూ లైన్లు ఏర్పాటు చేసి మహిళలకు సపరేట్గా, వికలాంగులకు సపరేట్గా, మళ్ళీ జనరల్ పబ్లిక్ సపరేట్గా, ఇది కాకుండా బోనం ఎత్తుకొచ్చే వాళ్లకు వితౌట్ లైన్గా ఒక సపరేట్ లైన్ పెట్టి వాళ్ళను త్వరగా దర్శనం చేసుకొని బోనం ఎక్కించే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనము తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలతోటి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకోవాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ దగ్గర మా జేఏసీ కానీ మా టెంపుల్ మెంబర్లు కానీ ఉన్నప్పుడు మేమంతా అక్కడ బోనం చేస్తామమ్మా, మాకు మా తెలంగాణ మాకు కావాలా, తప్పకుండా మా తెలంగాణ వస్తే మేము ఇక్కడ అందరం టెంపుల్ తరఫు నుంచి వచ్చి బోనం సమర్పిస్తామని చెప్పి మొక్కడం జరిగింది. అది 2015వ సంవత్సరంలో మాణిక్ ప్రభు గౌడ్ గారి ఆధ్వర్యంలో మొదటి బోనం చేశాము. తదనంతరము 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు చైర్మన్ అవుతూ ఈ సంవత్సరం ఇప్పుడు రాజేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాము. ఈ బోనాల పండుగను ఇలాగే ఈ పరంపరను దేశవాసులకు తెలవాలా, ప్రపంచం మొత్తం తెలవాలా, ఈ మన తెలంగాణ సిద్ధించిందని మన తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రజలకు తెలవాలన్న ఉద్దేశంతో ఈ బోనాలను చేయడం జరుగుతుంది. అలాగే ఇక ముందు కూడా మేము నిర్విరామంగా చేయాలని మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దానికి ప్రభుత్వం సహకారం చేస్తుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే వివిధ శాఖల మంత్రులు వాళ్ళందరికీ కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక ముందు కూడా వచ్చే మన 19వ తారీఖు నుంచి 29 వరకు ఈ బోనాల పండుగ ఇక్కడ మన ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తాము. ఆ పండుగ గొప్పగా చేయడానికి భక్తులతో కూడా కోరుకుంటున్నది ఏంటంటే వారు వచ్చి సంయమనం పాటించి మంచి దర్శనం చేసుకోవాలా. ఎందుకంటే లక్షల మంది వస్తారు కాబట్టి దాదాపు 20 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి పైనే వెళ్ళొచ్చు కానీ తక్కువ కాకుండా ఉంటుంది. సో వచ్చే భక్తులతో మనవి ఏంటంటే ప్రశాంతంగా దర్శనం చేసుకోండి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. మీ మీడియా ద్వారా మీ మీడియాలో కవర్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పండుగను కూడా ఇలాగే కవర్ చేసి ప్రజలకి ఈ పండుగ ఔనిత్యాన్ని తెలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక శ్రీ మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజాలో బోనాల సమర్పణ జరుగుతోంది. ఉదయం నుంచే భక్తులు అనేక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ఇక ఇక్కడ అమ్మవారి చాలా పవిత్రమైంది, చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉన్నారు. మరి అమ్మవారి మహత్యం ఏంటి, అమ్మవారికి ఎంతమంది భక్తులు బోనాలు సమర్పించడానికి వస్తున్నారు, అమ్మవారి విశేషాలను ఇక్కడ మన పంతులు గారు ఉన్నారు, పంతులు గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్తే పంతులు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మవారి ప్రత్యేకత ఏంటి? శ్రీమాత్రే నమః. ఆషాఢ మాసం మొదలుకు ప్రారంభమైనది ఈరోజు ఆదివారము. ఉదయం నుంచి అభిషేకాలు, అలంకరణలు, ఇప్పటికి అమ్మవారి 4వ అలంకరణ, ఇప్పటికి 4వసారి చీర మారవడం జరుగుతుంది. భక్తులు విశేషంగా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ వడి బియ్యం ప్రధానం, ఇక్కడ ఏది అనుకుంటే కూడా అది జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు నుంచి కార్యక్రమాలు అనేవి రెగ్యులర్గా ఉన్నాయమ్మా. అంటే ప్రతిరోజు బోనాల సమర్పణ ఉంటుందా, ప్రతి ఆదివారం బోనాలు? లేదమ్మా, ప్రతిరోజు బోనాలు, ఈ నెల మొత్తం బోనాల సమర్పణ ఉంటుంది. 19వ తారీఖు నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 19 నుంచి 28 వరకు. మొదటి రోజు 19వ తారీఖు శుక్రవారము అభిషేకము, ధ్వజారోహణ, సాయంత్రం కలశస్థాపన, మరుసటి రోజు నుంచి అక్షతార్చన, బిల్వార్చన, కుంకుమార్చన, సహస్ర పుష్పార్చన, చండీ హోమము, ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరగడం జరుగుతుంది అమ్మ. అంటే అమ్మవారికి భక్తులకి ఇలా అమ్మవారు వస్తూనే ఉన్నారు అంటే ఏంటి, ఇది జరుగుతూ ఉంటుందా? జరుగుతూ ఉంటుందమ్మా. వాళ్ళ మొక్కుబడి అమ్మవారి వాళ్ళ ఒంట్లో వస్తున్నటువంటి భావన వాళ్లకు, అదే అమ్మా.
అంటే ఏంటి అమ్మవారి మహత్యం ఏంటి? అమ్మవారికి భక్తులైతే చాలా నమ్ముతున్నారు, ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, కోరిన కోరికలు నెరవేరుస్తాయని. రోజుకు కార్యక్రమాలు ఎలా ఉంటాయి? రోజు కార్యక్రమాలు వచ్చేసి పొద్దున కుంకుమార్చనలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, అర్చనలు ఉంటాయి, వడిబియ్యాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారి విశేషం ఏమంటే వడిబియ్యం ప్రధానం. ఇక్కడ కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. ఇక్కడ ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ ప్రధాన అర్చకుడు నరసింహయ్య గారు, వారి కుమారుడు కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అంటే ప్రతిసారి లక్షల మంది భక్తులు అయితే బోనాలు సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ఈసారి బోనాలు సమర్పించడానికి ఎంతమంది వచ్చారు? దాదాపు 2 లక్షల మంది ఉంటారమ్మా ఒక్కరోజే, 28 రోజే. మిగతా దర్శనానికి మాత్రం మినిమం 5 lakhs మంది వస్తారమ్మా. ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయి? ఏర్పాట్ల కమిటీ వాళ్ళు మా చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో, మరి మారుతి సెక్రటరీ గారు, మిగతా అందరు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు కూడా మహిళలకు బోనాలు తీసుకొచ్చిన వాళ్ళకు కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందమ్మా. మార్నింగ్ పూట వస్తే అభిషేకం ఉంటుంది 6 to 7. బాబా అర్చన పని చేయమా అంటున్నాగా ఇవ్వద్దు, ఇంకా ఉన్న వాళ్ళకి చేద్దాము, అది ఇచ్చిన వరకు చేద్దాము, ఇంకా ఇవ్వద్దు అంటున్నా. ఇక మహంకాళి అమ్మవారు లాల్ దర్వాజా టెంపుల్లో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు, బోనాలు సమర్పిస్తున్నారు. ఆడపడుచులందరూ ఎంతో ఇష్టంగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే పేరు? పుష్ప. ఓకే, ఏంటి అమ్మవారికి బోనం బోరం సమర్పించిన మాకు మన్మరాళ్ళతోని తీసుకొని వచ్చిన మాకు కోడలు పాట పడుతుంది. అంటే ప్రతి సంవత్సరం మీరు ప్రతి సంవత్సరం బోనం చేస్తాం మేము ఇక్కడ. ఇప్పుడు జర దూరం వెళ్ళిపోయినాం, అయినా ఇక్కడ తీసుకొని ఉంటారు అరుగుటియాలు ఉంటారు వేరు. అవి ఎప్పుడు పేపర్లు వస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం. 40 years నుంచి మీరు అమ్మవారి దగ్గర. అత్తమ్మ వాళ్ళు వచ్చి 40 years ఇక్కడ. అంటే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు, ఓడి బియ్యంతో బోనాలతో అమ్మవారి దగ్గరికి వచ్చి సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు పాటలతో కూడా అమ్మవారికి మంగళహారతులు చెప్తున్నారు. ఒక పాట గైకొను హారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మ, గైకొను హారతి గౌరమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మ, హారతి గౌరమ్మకు మంగళారతి గౌరమ్మకు, హారతి గౌరమ్మకు మంగళారతి మాయమ్మకు. ఏంటండి మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? అత్తమ్మనే, మా అత్తమ్మ ఎప్పటి నుంచి చేస్తాం. ఫ్యామిలీ మా అత్తమ్మ, మా పెద్ద యారాలు, మా ఆడపడు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మా అత్తమ్మ 40 years అయిపోయింది. 40 years నుంచి మా అత్తమ్మ ఎట్లా చేస్తుందో మేము గిట్ట అట్లనే ఫాలో ట్రెడిషనల్ మీరు అందరూ ఫాలో చేస్తున్నాం. అత్తమ్మ ఎట్లా చూపిస్తుందో మేము సేమ్ అట్లనే చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఏది అనుకున్నా 100% అవుతుంది. మనం ఏది అనుకున్నా అవుతుంది, అంత మహత్యం ఉంది. స్వచ్ఛంగా లేదలే అమ్మవారు. నేను ఇక్కడ 40 ఏళ్ళ సంది ఉన్నా.
ఇక్కడనే పుట్టిన ఈ ఓల్డ్ సిటీనే పెరిగిన ఓల్డ్ సిటీనే పుట్టిన ఇక్కడనే ఉన్నాం మేము. అదే అందుకే అమ్మవారికి తొందరగా తీసుకురా, రష్ ఉన్నప్పుడు తేవద్దు. ఇప్పుడు తెస్తే ఆరాంతం రావచ్చు. ఏంటి ప్రతిసారి బోనాలు ఓడి బియ్యము అవన్నీ చేస్తాం. అవన్నీ చేస్తారు అమ్మవారికి ఏం నైవేద్యం? నైవేద్యం అన్నము, కొయ్యగూర, తీయట అన్నము, బియ్యము, చీరె అవే తీసుకొస్తాం. గాజులు అన్నీ తీసుకొస్తాం. అదే ఏంటంటే బోనాలు ప్రతి సంవత్సరం కొబ్బరికాయ, తొట్టెల, పూల చెన్నెలు అన్నీ ఎక్కిస్తాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక. తెలంగాణ ఆడపడుచులందరూ ఎంతో ఇష్టంగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రజెంట్ సింహవాహన అమ్మవారు లాల్ దర్వాజా అమ్మవారి టెంపుల్లో మనం ఉన్నాము. అమ్మవారి అలంకరణ మనం చూస్తున్నాం, ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంటూ ఉంటారు. అసలు ఈ లాల్ దర్వాజా అమ్మవారు 1907లో నిర్మించబడింది అంటారు. నిజాం కాలంలో ప్రవేశ దర్వాకి అంటే పెద్ద ఎర్ర తలుపు ఉండడం వల్ల దీనికి లాల్ దర్వాజా అని పేరు వచ్చిందని చెప్తారు. ఇక లాల్ దర్వాజాలో జరిగే బోనాల పండుగ తెలంగాణలో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం అని చెప్పచ్చు. ఇక ఈ ఆలయంతో పాటు అక్కన్న మాదన్న ఆలయం, మీరాల మండి మహంకాళి ఆలయం, మేల ముత్యాలమ్మ ఆలయం, ఉప్పగూడ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయం సహా పాత బస్తీలోని మరో 23 ఆలయాల్లో కూడా బోనాల వేడుకలు ఒకే కాలంలో జరుగుతూ ఉంటాయి. ఇక బోనాలు ప్రతి సంవత్సరం జరిగే మన సాంప్రదాయ హిందూ పండుగ అని చెప్పచ్చు. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ బోనాల పండుగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఇక స్త్రీలందరూ ఎంతో సాంప్రదాయంగా ట్రెడిషనల్గా బోనాలు సమర్పించడానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ బోనాలు 21 రోజుల పండుగ అని చెప్పచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఈ బోనాలు అత్యంత విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక బోనాలు ఎలా జరుపుకుంటారు? బోనాల సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆడపడుచులందరూ ఉదయాన్నే లేచి ట్రెడిషనల్గా రెడీ అయ్యి అమ్మవారికి ఓడిబియ్యం కలుపుకొని అమ్మవారికి బోనాలు నైవేద్యం తీసుకొని అమ్మవారికి ఇక్కడికి వచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక ఆలయం వద్దకు రాగానే చాలామంది అమ్మవార్లకి ఇక్కడ అమ్మవారు భక్తుల లోపలికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేసేందుకు ప్రజలు వారి పాదాల దగ్గర నీళ్లు పోస్తారని చెప్తూ ఉంటారు. ఇక చూస్తున్నాం, గతంలో దుష్ట శక్తుల నుంచి బయటపడేందుకు గుడి ముందు మగ గేదెను బలిచ్చేవారంట. మరి వాటి స్థానంలో ఇప్పుడు కోళ్ళను బలిస్తున్నారు. మొత్తానికి ఈ మహంకాళి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అని భక్తులకు చాలా నమ్ముతూ ఉన్నారు. ఇక భక్తులను చూస్తున్నాం, ఉదయం నుంచే పొద్దున 5 గంటల నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వేల మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇక బోనాల రోజు అంటే ప్రతి రోజు ఇక్కడ బోనాలు జరుగుతూ ఉంటాయి. మొదటగా గోల్కొండ అమ్మవారి ఆలయంలో బోనాలు జరుగుతుంటాయి. ఈ తర్వాత ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, లాల్ దర్వాజా బోనాలు, ఇలా ప్రతి ఆదివారం ఒక్కొక్క చోట బోనాల సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆ అలంకరణ అయితే అద్భుతంగా ఉంది. పొద్దున నుంచి నైవేద్య విరామ సమయాల్లో 5 నుంచి 6 మొదటగా అభిషేకం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత అమ్మవారి అలంకరణలు మారుతూ ఉంటాయి. ఇప్పటికీ 4వ సారి అలంకరణ చేశామని చెప్పి పంతులు చెప్తున్నారు. ఇక్కడే అమ్మవారి దగ్గరికి ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? శ్రవంతి నా పేరు. ఎక్కడుంటారు? మీర్పేట నుంచి వచ్చాము ఇక్కడికి. ప్రతి ఇయర్ అమ్మవారికి తొట్టెల సమర్పించి అమ్మవారి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి వెళ్తామన్నమాట. ప్రతి ఇయర్ ఆషాఢం స్టార్ట్ కాగానే వస్తామన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము పుట్టినప్పటి నుంచి వస్తామండి. ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడు మేము ముందు ఇక్కడే ఉండేది, మ్యారేజ్ అయ్యాక అక్కడ వెళ్ళిపోయాం అనమాట. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఎలా జరుగుతాయి ఇక్కడ అమ్మవారి? చాలా బాగా జరుగుతుంది అమ్మవారి పూజలు. ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మాకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వస్తున్నాము.
అంటే ఏంటి బోనాలు సమర్పిస్తారా ప్రతి సంవత్సరం? బోనాలు కాకుండా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఇబ్బంది కాబట్టి బోనం కాకుండా మామూలుగా కొబ్బరికాయ తొట్టెల పువ్వులు అవన్నీ సమర్పించుకొని వెళ్తాము. అంటే అమ్మాల బోనాల టైంకి లక్షల మంది వస్తూ ఉంటారు. ఎలా జరుగుతుంది? బోనాలకు లక్షల మంది వస్తుంటారు. కాకపోతే ఏంటంటే రద్దీ ఉండడం బాగా తోసుకోవడం అవుతుంది. కాబట్టి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఒక లైను, నార్మల్ దర్శనానికి ఒక లైన్ పెడితే బాగుంటుంది. బోనాల పండుగ ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు. బోనాల పండుగకి బోనం ఎత్తుకొని నేను కూడా ఇక్కడికి వస్తాను. అంటే ఏంటి ఏర్పాట్లు బాగున్నాయా? ఇంకేమన్నా ఫెసిలిటీస్ కావాలి? ఫెసిలిటీస్ కావాలి కంపల్సరీ. ఎందుకనంటే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఒక లైన్ సపరేట్గా పెట్టి దర్శనానికి ఒక లైన్ సపరేట్గా పెడితే బాగుంటుంది. ఎందుకనంటే తోసుకోవడం వల్ల బోనాలు కింద పడిపోవడము చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. అట్లా ఏంటి అమ్మవారి దగ్గరికి వస్తూ ఉంటారు? ఎప్పుడు వస్తూ ఉంటాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఉండేది ఇక్కడే, మా అమ్మగారు ఇక్కడే, మా అత్తగారు ఇక్కడే, మేము మా ఫ్యామిలీ అంతా ఇక్కడే. మేము అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పిస్తారు. తప్పకుండా. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము పుట్టినప్పటి నుంచి మేము ఇక్కడే కదా, ఇక్కడే. మా అమ్మగారు ఇక్కడనే, ఇవి అంతా మా బిడ్డ అందరు. మేము 60 ఏళ్ళ సంది వస్తాం. నాకు 60 ఏళ్ళు ఇప్పుడు. అమ్మవారికి ఏంటి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. చాలా పవర్ఫుల్. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళని గ్రామ దేవతగా పూజించడము, ఆమెకు బోనాలు సమర్పించడము, మరి పాడి పంటలు బాగుండడానికి ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంటుంది, వాటి కోసం బోనాలు ఇవన్నీ చాలా బాగా అవుతాయి. ఏంటి అమ్మవారి మొక్కుతే కోరికలు? తప్పకుండా. మేము ఇంత బాగున్నాం ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, మా పిల్లల పెళ్ళిళ్ళై వాళ్ళు బయట సెటిల్ అయ్యి, మేము ప్రతి సంవత్సరం మా చిన్న పాప పెద్ద పాప అందరం వస్తాం. అంటే ఎవరిని అడిగినా కూడా గత చిన్నప్పటి నుంచి 40 ఏళ్ళ నుంచి మా తరతరాల నుంచి మా అత్తగారి నుంచి ఇలా వస్తున్నామని చెప్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ పూజారులు పెద్దవాళ్ళు వాళ్ళంతా కూడా ఇక్కడ మాకు అలవాటు. ఇక్కడ మొత్తం ఇక్కడ లేకున్నా కానీ మేము చెంపాపేటలు ఉంటాం. అక్కడ నుండి ఇప్పుడు వస్తున్నాం. ఈ వారం మొదటి వారం అయినా బోనాల రోజు మళ్ళీ దర్శనంకి ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇప్పుడైతే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారిని కళ్ళ నిండా చూసుకోవచ్చు. ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎప్పుడు మొక్కినా ఇవాళ మొదలు కదా, ఇక మళ్ళీ ఆ రోజు మనకు ఇంత ఫ్రీగా ఉండదు. అందుకే ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని. ఇక లాల్ దర్వాజా బోనాలు ఉదయం నుంచి భక్తులు చాలా మంది వస్తూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. ఎంతో ట్రెడిషనల్గా, ఎంతో భక్తితో, నియమనిష్టలతో అమ్మవారిని మొక్కుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి మొక్కితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడ నుంచి వస్తూ ఉన్నారు. అయితే ఈ ఏడాది జూలై 7 నుంచి ఆగస్టు 4 వరకు బోనాల ఉత్సవాలు కొనసాగుతాయి. ఇక గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించాక ఉత్సవాలు మొదలవుతాయి. ఇక తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లికి, మూడో బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక బోనాలు అనగానే మనకు పోతురాజు విన్యాసాలు గుర్తు వస్తాయి. అవి లేకుంటే అసలు పండుగ సందడే ఉండదు. ఇక అమ్మవారి సోదరుడైన పోతురాజును బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటారు. ఇక బోనాల జాతరలో చివరి రోజు ఒక మహిళ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తూ ఉంటుంది. ఇక దీన్నే రంగం అంటారు. దీన్ని అమ్మవారి పలుకుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఇక ఈ వేడుకలు చివరిది నిమజ్జన ఘట్టమని చెప్పచ్చు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసి నదిలో నిమజ్జనం చేస్తారు. ఇక ఇలా బోనాల సంబరాలు ముగుస్తూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం బోనాలు అద్భుతంగా మహిళలు జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రోగాల బారిన పడకూడదని అమ్మవారిని భక్తులు మొక్కుతూ ఉంటారు. ఇక సింహవాహిని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో మనం ఉన్నాము. ఇక్కడ అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంది. ఉదయం నుంచి ఎన్నో అభిషేకాలు, పూజలు, అర్చనలు జరిగాయి. ఇక భక్తులైతే ఇప్పటి వరకు 1000 మంది సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, బోనాలు సమర్పిస్తూ ఉన్నారు, ఓడిబియ్యాలు సమర్పిస్తూ ఉన్నారు. ఇక అమ్మవారిని ఇక్కడ ఈ అమ్మవారు లాల్ దర్వాజా అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్. ఒక్కసారి అమ్మవారిని మొక్కుకుంటే చాలు తప్పకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం. ప్రతి భక్తులు అదే చెప్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాం, అమ్మవారిని మొక్కుతే చాలు అమ్మవారి పవర్ ఏంటో మనకు తెలుస్తుంది, అమ్మవారి శక్తి ఏంటో మనకు తెలుస్తుంది అని చెప్తున్నారు. ఇక అమ్మవారి అలంకరణ అయితే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపడుచులు ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. కోరిన కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తుందని చెప్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సాగర్తో స్పందన, జీ న్యూస్, లాల్ దర్వాజా అమ్మవారు, ఓల్డ్ సిటీ.